మేమెక్కడున్నామో ఒక్కసారి చూడండి. ఈ రోజు మీరు చూడబోయే టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇది లిటరలీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడికి చేరుకోగలిగితే అది మన అదృష్టమే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆలయం వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది, అది కూడా శనివారం. ఇదే మన నెమలిగుండ్ల రంగనాథ స్వామి ఆలయం. ఈ అడవిలో సాక్షాత్తు ఆ మహావిష్ణువు స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ మీకు తిరుమలకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడికి మనం మురికిగా లేదా మైలతో వస్తే ఇక్కడి తేనెటీగలు మనపై దాడి చేస్తాయని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ అడవిలో నెమలి ముఖం కలిగిన మయూరి మహర్షి తపస్సు చేసేవాడు. అలాగే లక్ష్మీదేవి ఇక్కడి చెంచు కుటుంబంలో రంగనాయకిగా పుట్టి విష్ణువును పెళ్లాడతానని పట్టుబట్టింది. ఈ అడవిలోని మయూరి మహర్షితో కలిసి తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన విష్ణువు ఇక్కడ స్వయంభుగా వెలిసి తనని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ రంగనాయక స్వామిగా పిలువబడుతున్నాడు. మయూరి మహర్షి తన ముక్కుతో చెక్కిన ఈ గుండాన్ని నెమలి గుండంగా పిలుస్తారు. వర్షాకాలంలో ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే మనకి రాత్రి ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుండి 3 రోజులు తిరునాళ్లు చేస్తారు. ఈ 3 రోజుల్లో కళ్యాణం మరియు తెప్పోత్సవం జరుగుతుంది. ఇది హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 140 కిలోమీటర్లు, గిద్దలూరుకి 22 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఈ టెంపుల్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నల్లమల్లోని మరో ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి.